ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం ప్రేక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఆదికాండం 41వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. గత అధ్యాయంలో మనం చూసినట్లయితే యోసేపు చెరసాల్లో ఉన్నాడు. అదే చెరసాల్లో ఉంచబడినటువంటి పానదాయకుల అధికారి, భక్ష్యకారుల అధికారి కలలు కన్నారు. ఆ కలల భావం వారికి తెలియజేశాడు. యోసేపు ఏ కలల భావం అయితే చెప్పాడో దాని ప్రకారమే వారి జీవితాల్లో జరిగింది. అయితే పానదాయకుల అధికారితో ఒక మాట చెప్పాడు, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోమని. అయితే ఆ విషయం పానదాయకుల అధికారి మర్చిపోయాడు. ఇక ఈ 41వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే 2 సంవత్సరాలు గడిచిపోయింది సంఘటనలు జరిగి. యోసేపు చెరసాలలోనే ఉన్నాడు. ఆ దేశపు రాజు అయినటువంటి ఫరో నిద్రపోయిన సందర్భంలో ఒక కలగన్నాడు. ఆ కలలో తను ఒక ఏటి ఒడ్డున కూర్చుని ఉన్నాడు. ఆ ఏటిలోంచి 7 ఆవులు, బలిసినటువంటి ఆవులు ఒడ్డు మీదకి వచ్చాయి. ఆ 7 కూడా అక్కడ ఉన్నటువంటి ఒడ్డున మేత మేస్తూ ఉన్నాయి. తర్వాత 7 చిక్కిపోయినటువంటి ఆవులు, బాగా బలహీనంగా ఉన్నాయి, ఏటిలోంచి 7 ఆవులు పైకి వచ్చాయి. ఆ బలిసిన ఆవులు మేత మేస్తూ ఉంటే అవి అక్కడ నిలిచి ఆ బలిసిన ఆవులు 7ంటిని ఈ బలహీనమైనటువంటి ఆవులు తినివేస్తున్నాయి. ఈ కల రాగానే ఉలిక్కుపడి రాజు మెలుక్కున్నాడు. మరల నిద్ర పట్టింది, నిద్రపోయాడు. మరొక కల రాజుకు వచ్చింది. ఆ కలలో ఒక వరి దుబ్బు 7 ఎన్నులతోటి బలిష్టంగా వచ్చింది. అయితే తూర్పు గాలి వేయడం వల్ల మరొక పేల ఎన్నులు 7 ఎన్నులు పుట్టాయి. ఈ బలిష్టమైనటువంటి 7 ఎన్నుల్ని ఈ బలహీనమైన లేక పేల ఎన్నులు తినివేసినట్లుగా రాజు కల వచ్చింది. తెల్లవారింది. తెల్లవారిన వెంటనే తన దగ్గర ఉన్నటువంటి శకునిగాండ్రిని, అలాగే విద్వాంసులైనటువంటి వారిని అందరినీ పిలిపించాడు. తనకు వచ్చినటువంటి కళ భావం చెప్పమని చెప్పి అడిగాడు. అయితే వారెవరూ కూడా ఆ కళ భావం చెప్పలేకపోయారు. ఈ సంఘటన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడే రాజు ఉద్యోగిగా ఉన్నటువంటి పానదాయకుల అధికారి రాజు దగ్గరికి వచ్చి, అయ్యా మీరు నన్ను క్షమించాలి, మీకు ఒక విషయం చెప్పడం నేను మర్చిపోయాను. చెరసాల్లో ఉంచబడిన సందర్భంలో జరిగినటువంటి సంఘటన ఇది. నేను భక్ష్యకారుల అధికారి ఇద్దరం చేసినటువంటి పొరపాటును బట్టి మమ్మల్ని చెరసాల్లో వేయించారు. అదే చెరసాల్లో ఉన్నటువంటి ఎబ్రీడ్ అనేటువంటి యోసేపు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ రాత్రి మేము ఒక కలగన్నాము. ఇద్దరము వేరువేరుగా కన్నటువంటి ఆ కలల భావం యోసేపు మాకు తెలియజేశాడు. ఆ భావం ప్రకారమే భక్ష్యకారుల అధికారి ఏమో కొయ్యికి వేలాడదీయబడ్డాడు, చంపివేయబడ్డాడు. నేనేమో మరలా మీ రాజ్యోద్యోగిగా మీ గిన్నె అందించేటువంటి వ్యక్తిగా మీ దగ్గరికి రావడం జరిగింది అని రాజుకి అక్కడ జరిగినటువంటి సంఘటన తెలియజేశాడు. వెంటనే రాజు ఆ యవనస్తుడిని తీసుకురండి అని చెప్పి ఆ ఉద్యోగులకి ఆజ్ఞాపించారు. వెంటనే ఆ ఉద్యోగులు యోసేపు దగ్గరికి వెళ్ళారు. అతనికి క్షౌరం చేయించి మంచి వస్త్రాలు తొడిగించి రాజు దగ్గరికి తీసుకొచ్చారు. రాజు దగ్గరికి వచ్చినటువంటి యోసేపుతో రాజు మాట్లాడుతున్నాడు. నేను రాత్రి ఒక కలగన్నాను. ఆ కలభావం చెప్పమని చెప్పి నా దేశంలో ఉన్నటువంటి విద్వాంసులైన వారిని, శకునిగాండ్రిని, అనేక మందిని పిలిపించాను, కానీ ఏ ఒక్కరూ దాని భావం చెప్పలేకపోయారు. నీవు చెరసాల్లో పానదాయకుల అధికారి, భక్ష్యకారుల అధికారి విషయంలో వారు కన్నినటువంటి కలల భావం చెప్పావని చెప్పి నేను విన్నాను. కనుక నా కలభావం కూడా నీవు చెప్పగలవని చెప్పి నేను పిలిపించాను అంటున్నాడు. యోసేపు అంటున్నాడు, దాని భావం చెప్పగలిగిన వాడిని నేను కాదు, అది దేవుని యొక్క ఆధీనంలో ఉన్నది. అయినా రాజుకి శుభము కలుగునుగాక అని చెప్పి చెప్తున్నాడు. అంటే కలభావం వెనక మునిపే రాజుకి ఇది మేలు కొరకే అనేటువంటి విషయాన్ని యోసేపు నోట దేవుడు పలికిస్తున్నారు. అయితే
ఆ కళని రాజు యోసేపుకి వివరిస్తున్నాడు. నేను నిద్రించినప్పుడు ఏటిలోంచి 7 బలిసిన ఆవులు ఒడ్డు మీదకి వచ్చి అక్కడ ఒడ్డున ఉన్నటువంటి మేత మేస్తున్నాయి. ఈలోపుగా అదే ఏటిలోంచి 7 నీరసంగా, బలహీనంగా, అసహ్యంగా ఉన్నటువంటి 7 ఆవులు ఒడ్డుకు వచ్చాయి. అవి ఈ 7 బలిసినటువంటి ఆవుల్ని తినివేశాయి. అలాగే 7 బలిష్టమైనటువంటి ఎన్నులు పుట్టుకొచ్చాయి. ఆ బలిష్టమైనటువంటి ఎన్నుల తరువాత తూర్పు గాలి వీచగా 7 బలహీనమైనటువంటి ఎన్నులు వచ్చి ఈ బలిష్టమైనటువంటి ఎన్నుల్ని తినివేశాయి అని కళని యోసేపుకి వివరిస్తున్నాడు. కళ వినినటువంటి యోసేపు అంటున్నాడు, దేవుడు చేయబోయేదాన్ని రాజు అని మీకు తెలియజేస్తున్నాడు. ఈ 7 బలిసిన ఆవులు 7 సంవత్సరాలకి సాదృశ్యంగా ఉన్నాయి. అలాగే 7 పుష్టిగా ఉన్నటువంటి ఎన్నులు 7 సంవత్సరాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ 2 కళలు భావం ఒకటే. అలాగే ఏటిలోంచి పైకి వచ్చినటువంటి 7 బలహీనమైనటువంటి ఆవులు మరొక 7 సంవత్సరాలకి సాదృశ్యంగా ఉంది. అలాగే 7 బలహీనమైనటువంటి వెన్నులకి 7 సంవత్సరాల సాదృశ్యంగా ఉంది. ఈ కలభావం ఏంటంటే, దేవుడు త్వరలో నీ రాజ్యంలో చేయబోయేటువంటి సంఘటన నీకు ముందుగా తెలియజేస్తున్నారు. 7 సంవత్సరాలు మీ దేశంలో సమృద్ధిగా పంట పండుతుంది. అటు తర్వాత 7 సంవత్సరాలు కూడా భయంకరమైనటువంటి కరువు రాబోతుంది. ఈ సమృద్ధిగా పండినటువంటి ఈ పంట అంతా కూడా మీ దగ్గర అయిపోయి ఈ 7 సంవత్సరాల కరువులో సమృద్ధి అంతా మర్చిపోయేలాగా ఆ కరువులో దేశమంతా కూడా అల్లాడిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి ముందుగా నిన్ను దేవుడు హెచ్చరిస్తున్నారు. ఇది వెంటనే జరగబోతుంది అని చెప్పి యోసేపు ఆ దేశపు రాజైన ఫరోకి చెప్తున్నటువంటి సంగతి. రాజుతో యోసేపు అంటున్నాడు, వివేక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని మీరు నియమించుకోండి. అలాగే దేశమందంతటా అధిపతులు నియమించుకోనండి. దేశంలో ఈ 7 సంవత్సరాలు పండేటువంటి పంట అంతటి నుంచి 5వ భాగం మీరు తీసుకోండి. అలాగే దేశంలో పండినటువంటి పంట అంతా కూడా సేకరించి వాటిని ఆయా ప్రాంతాల్లో భద్రపరచండి అని తెలియజేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల రానున్నటువంటి 7 సంవత్సరాల కరువు నుంచి కూడా మీ దేశం తప్పించబడద్ది అని చెప్పి రాజుతో చెప్తున్నాడు. ఈ మాటలు విన్నటువంటి రాజుకి అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా చాలా విలువైనటువంటి మాటలుగా అనిపించాయి. వెంటనే రాజు అంటున్నాడు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు మనం చూడగలమా? కాబట్టి నీకంటే వివేక జ్ఞానం కలిగిన వాడు ఈ దేశంలో ఇంకెవడున్నాడు? కాబట్టి నీవే ఈ దేశం అంతటి మీద అధికారిగా ఉండమని చెప్పి యోసేపుతో చెప్తున్నాడు. అంతేకాదు, ఈ దేశమంతా నీ ఎదుట ఉంది, ఈ దేశమంతా నీ మాట వింటుంది. ఈ రాజు యొక్క సింహాసనం తప్ప మిగిలిన అన్నిటి మీద కూడా నీకు నేను అధికారం ఇస్తున్నానని చెప్పి యోసేపుతో చెప్పి, యోసేపుకి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు తొడిగించి, ఒక ఉంగరం తొడిగించి, ఒక బంగారపు గొలుసు మెడలో వేసి, ఆ రాజు యొక్క 2వ ఏనుగు మీద యోసేపుని ఎక్కించి ఆ రాజ్యం ఎదుట అతన్ని రాజు తర్వాత రాజుగా అభిషేకించినట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. రాజు చెప్తున్నటువంటి మాటలు విన్నటువంటి ఆ దేశపు ప్రజలందరూ కూడా జయధ్వానాలు చేస్తున్నారు. అంతేకాదు, ఫరో అంటున్నాడు, ఫరోను నేనే, అంటే రాజు నేనే కావచ్చు, కానీ ఇక్కడ నీ సెలవు లేకుండా ఏ మనుషుడు చేతినైనా కాలునైనా ఎత్తడానికి వీల్లేదు అని చెప్పి ఆ దేశపు పూర్తి అధికారం యోసేపుకి రాజు అప్పగిస్తున్నాడు. అంతేకాదు, ఆ దేశంలో ఉన్నటువంటి యోసేపుకి జపత్ననుహు అని పేరు పెట్టాడు. ఓమా యొక్క యాజకుడైన పోతిఫర్ యొక్క కుమార్తెనిచ్చి యోసేపుకి వివాహం చేశారు. రాజు పెట్టినటువంటి పేరు జపత్ననుహు అంటే రహస్యాల్ని ఛేదించువాడు అని అర్థం అండి. అయితే యోసేపుకి ఆ వివాహం జరిగేటువంటి సమయానికి
వయసు 30 సంవత్సరాలు అని చెప్పి వాక్యాధారంగా అక్కడ వ్రాయించబడి ఉంది. తర్వాత యోసేపు ఐగుప్తు దేశమంతటా కూడా సంచారం చేశాడు. ఆ 7 సంవత్సరాలు కూడా పంట ఆ దేశంలో విస్తారంగా పండింది. మునుపెన్నడూ చూడనట్లుగా బహు విస్తారంగా పంట పండింది. పండినటువంటి పంట ఏ పట్టణానికి ఆ పట్టణం ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి, ఏ పట్టణంలో ధాన్యం ఆ పట్టణంలోనే నిల్వ చేసినట్లుగా వాక్యంలో చెప్పబడుతుంది. అంతేకాదు కొలవడానికి వీలు లేనంతగా అక్కడ పంట పండిందంట. ఇసుక రేణువులంతా ఎక్కువగా విస్తారంగా అక్కడ పంట పండిందంట. కనుక కొలవడానికి వీలు లేక కొలవకుండా కూడా ఆ ధాన్యాన్ని వారు స్వీకరించినట్లుగా వాక్యం చెప్తున్నటువంటి మాట. కరువు సంవత్సరాలు రాకమునుపు యోసేపు భార్య అయినటువంటి ఆపెనెతుకు 2 కుమారులు కలిగినట్లుగా చెప్పబడుతుంది. అప్పుడు యోసేపు తన కలిగినటువంటి మొదటి కుమారుని బట్టి ఎంతో సంతోషించి, దేవుడు నా తండ్రి ఇంటి నుంచి నేను బయలుదేరిన తర్వాత నాకు కలిగినటువంటి బాధలన్నీ మర్చిపోయేటట్లుగా చేశారు అని చెప్పి మొదటి కుమారుడికి మనీషే అని పేరు పెట్టాడు. అంటే మరుచుట అని చెప్పి పుట్నోట్లో రాయించబడి ఉంది. రెండవ కుమారుడికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. అంటే నేను బాధపడినటువంటి దేశంలోనే దేవుడు నాకు నెమ్మది కలిగించారు, అభివృద్ధినిచ్చారు అని చెప్పి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిం అంటే ఫలించడం అని అర్థం. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యోసేపు ఏదైతే చెప్పాడో అదే రీతిలో 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా రాజు అయిన ఫరో దగ్గరికి వచ్చి వాళ్ళ పరిస్థితిని చెప్పినప్పుడు, మీరందరూ యోసేపు దగ్గరికి వెళ్ళండి, యోసేపు ఏదైతే చెప్తాడో అది చేయండి అన్నప్పుడు వారందరూ మరలా యోసేపు దగ్గరికి వెళ్ళారు. వారి మొర విన్నటువంటి యోసేపు నిల్వ ఉంచినటువంటి ధాన్యపు ఆ కొట్లన్నీ కూడా విప్పించి ఆ ప్రజలకి ధాన్యాన్ని అమ్మడం ప్రారంభించాడు. అయితే ఐగుప్తులో భయంకరమైనటువంటి కరువు ఆ 7 సంవత్సరాల్లో ప్రజలు చూస్తున్నారు. వాళ్ళు చూడడమే కాదు, చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా కరువుతోటి విలవిల్లాడిపోతున్నాయి. ఆ దేశస్తులు కూడా ఈ దేశానికి వచ్చి వీళ్ళ దగ్గర ధాన్యం కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడింది. 17 సంవత్సరాల వయసులో యోసేపుని దేవుడు దర్శించాడు. 17 సంవత్సరాల వయసులో వచ్చినటువంటి దర్శనం తన జీవితంలో నెరవేర్చబడ్డానికి 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా, అంటే సుమారుగా 13 సంవత్సరాలు ఎటువంటి పాపం చేయకుండా, ఎటువంటి భయము చెందకుండా, తన జీవితంలో ఎటువంటి కలవరం లేకుండా, ఎటువంటి అభద్రత కలిగినటువంటి ఆలోచనలు రాకుండా, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ దర్శనం నా జీవితంలో నెరవేర్చబడద్ది అని చెప్పి నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభదినాలు యోసేపు జీవితంలో కనపడుతున్నట్లుగా వాక్యాధారంగా తెలియజేయబడుతుంది. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. మీరు గొప్ప దేవుడు, సర్వాధికారి, సమస్తము సాధ్యమైన వారు. అయ్యా, ఫరో కలగన్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులైన వారికి అసాధ్యమైంది, కానీ మీ అందు భయభక్తులు కలిగినటువంటి యోసేపుకి సాధ్యమైంది ప్రభువా. అది మీ కృపగానే యోసేపు ఎంచుకుంటున్నాడు. అటువంటి జ్ఞానాన్ని యోసేపుకు మీరు అనుగ్రహించటం వల్ల బానిసగా వచ్చినటువంటి ఆ దేశానికి అతడు రాజు తర్వాత రాజుగా అభిషేకించబడ్డాడు. రానున్నటువంటి కఠిన పరిస్థితుల నుంచి ఆ దేశాన్ని కాక చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాలని తప్పించినట్లుగా వాక్యాధారంగా కనపడుతుంది. దేవా, మీ వాక్య ధ్యానంలో ఉన్నటువంటి మేము మీ ఎడల నిరీక్షణ కలిగి మా జీవితాల్లో జరగబోయేటువంటి పరిస్థితులు గ్రహించుకోగలిగేటట్లుగా, ఆ పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తిని మేము పొందుకునేటట్లుగా, మీరిచ్చేటువంటి దర్శనాలను మేము విశ్వసించి ఆ దర్శనాల మీద విశ్వాసం ఉంచేటట్లుగా మీ కృప అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావంలో మీరే పొందుకునమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.